హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టీస్ కిచెన్. మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అప్లోడ్ చేస్తుంటాము. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈరోజు మన వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం. నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో 14 రకాల పదార్థాలు యాడ్ చేశాను. అవి ఏంటంటే బాదాం, వాల్నట్స్, కాజు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, నువ్వులు, గసాలు, అవిసె గింజలు, ఎండు ద్రాక్ష, చియా సీడ్స్, ఖర్జూరా, ఓట్స్, ఇలాచీ, తగినంత నెయ్యి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా పాన్ వేడి చేసుకొని అవిసె గింజలు, నువ్వులు, గసాలు, ఓట్స్ నెయ్యి లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం హీట్లో ప్యాన్ ఉంచి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మిగిలిన పలుకులను విడివిడిగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వలన ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా బయట జంక్ ఫుడ్కి బదులుగా ఇట్లా హెల్తీ స్నాక్ ఐటమ్స్ ఇంట్లో మీరే స్వయంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు కూడా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మీకు ఇష్టమైతే ఇంకా చాలా పలుకులు యాడ్ చేసుకోవచ్చండి. అంటే అంజీరా, వాటర్ మిలాన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. అదేవిధంగా తినే గోందు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ గోందును నెయ్యిలో వేయించి పొడి చేసుకొని ఆ పొడిని లడ్డూలో కలుపుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అయితే చాలామంది ఈ అవిసె గింజలు, వాల్నట్స్, చియా సీడ్స్ను ఉట్టిగా తినడానికి ఇష్టపడరు కదండి. అందుకని ఈ విధంగా లడ్డూలో యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటుంది. ఖర్జూరాలో గింజలను తీసేసి పేస్ట్గా చేసుకొని దాన్ని కూడా నెయ్యిలో వేసి వేయించుకోవాలి. వీటన్నింటికి ఇలాచీ పలుకుల పొడి కలిపి ఒక పెద్ద గిన్నెలో వేసి అన్నీ కలుపుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా కట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఇవి ఒక 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ లడ్డు వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలు, పెద్దలు డైలీ ఒక లడ్డు తినటం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఖర్జూరాన్ని తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం. ఈ లడ్డూలో వేసిన పలుకులన్నింటికి ఒక ప్రత్యేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో మనం వేసుకున్న అవిసె గింజలు యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అదేవిధంగా దీనిలో ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉంటుంది. ఇక చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది షుగరు, బీపీ, కొలెస్ట్రాల్లను కంట్రోల్లో ఉంచుతుంది. వాల్నట్స్ కూడా జుట్టు పెరుగుదలకి, ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మతిమరుపును, చర్మ సంబంధ సమస్యలను నివారిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక స్పెషాలిటీ ఉంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి లడ్డు చేసి పెట్టండి. సో ఇదండి మన డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.